మాట్లాడదాం. ఒక్కొక్క దాని గురించి వెళ్దామండి. ఒక విజయశేఖర రెడ్డి గారి వాయిస్ కూడా తీసుకున్నాం. విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మీకు, తోటి ప్యానలిస్టులకి, అట్లాగే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఏం చెప్తారు శేఖర్ గారు? మొత్తానికి చంద్రబాబు గారు ఏమో 5 ఏళ్ల వర్సెస్ 2 ఏళ్ల ప్రగతికి చర్చకు రమ్మంటున్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేదు, ఈ 2 ఏళ్ల పాలనలో అన్ని వంచలే అంటూ వీళ్ళు చెప్తున్నారు. సార్, మా అధినేత మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎలా అయితే మీరు చర్చకు రండి మేము సిద్ధమని మాట్లాడారో, నేను కూడా సార్ మన ప్రైమ్ లైన్ ఈ డిబేట్ లో కూడా చర్చకు సిద్ధమని నేను వచ్చాను. సార్, కొన్ని విషయాలు మాట్లాడదాం, దయచేసి మధ్యలో ఎక్కడ అడగించకండి దయచేసి. బసవరెడ్డి గారు, నేను సార్ కొన్ని సూటిగా ప్రశ్నిస్తా. సార్, 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారిని గవర్నమెంట్ అడ్డపెట్టుకుని ఎలా సంపాదించాలి, ఏ రకంగా ధనవంతులు అవ్వాలి, ఏ రకంగా 2004లో మీకున్న ఆ రోజు ఆదాయం ఎంత, 2009కి మీ ఆదాయం ఎంత, ఏ రకంగా మనం రకరకాల డిబేట్స్ మాట్లాడుతున్నాం సార్. అట్లాగే 2009లో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల అక్కడి నుంచి వారసత్వ రాజకీయాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలని, రకరకాల యాత్రలని, అట్లాగే కాంగ్రెస్ పార్టీ పతనం అవడము, కొంతమంది కాంగ్రెస్ వాదులు వైసీపీ చేరడం అన్ని కలిసి వచ్చాయండి ఆయనకి. సరే, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒకసారి ఛాన్స్ ఇద్దాం, పాదయాత్ర చేశాడు, రకరకాలుగా అందరినీ ప్రాధాన్యపడుతున్నాడని 2019లో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన ప్రజలు ఓటేస్తే దాన్ని ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో 2019 నుంచి 24 వరకు ఏ రకంగా సార్ వ్యవస్థల విధ్వంసం, ఏ రకంగా, నేను ఒకటే అడుగుతా, కుంభకోణాలు ఏ రకంగా, కల్తీ మద్యం కేసులో ఈ రోజు 1,00,000 కోట్ల పైన కుంభకోణం అని ఈ రోజు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ రోజు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఏ రకంగా సిట్ దర్యాప్తు కావచ్చు, ఈడీ దర్యాప్తు కావచ్చు, ఈ మధ్య కాలంలోనే దాంట్లో కింగ్ పినర్ రాజకేశ్వర రెడ్డి కావచ్చు, అట్లాగే ఇంకా అప్పుడు ఏపీపీసీఎల్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి గారిని నిన్ననే వాళ్ళు ఈడీ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం కావచ్చు, అట్లాగే సిట్ దర్యాప్తు కూడా ఎంతో మంది అరెస్ట్ అవ్వడం. కానీ ఈ రోజు సార్ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పార్టీ అధినేతే, అప్పుడు సీఎం ఉన్న వ్యక్తే, ఆయనకు అన్ని తెలిసే జరిగాయి, డబ్బులు కూడా ఆయనకు, ఆయన సతీమణి భారతిరెడ్డి గారికి చేరాయని ఈ రోజు అన్ని వైపుల నుంచి కూడా వారి మీద బాణాలు పెడుతూ ఈ రోజు ఈడీ అతి త్వరలో ఆయన నోటీసులు జారీ చేస్తుందని ఈ రోజు ప్రచారం జరుగుతుండడం. అట్లాగే సార్ ఇసుక దోపిడీ ఏ రకంగా సార్ ఈ రోజు కొన్ని ఈ శాటిలైట్ చిత్రాల ద్వారా ఏ రకంగా ఈ రోజు మొత్తం 5 కోట్ల టన్నుల ఇసుక వీళ్ళు దోపిడీ చేశారు, ఏ రకంగా అయితే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ కన్నా 5 కోట్ల టన్నుల ఇసుకను వీరు దోపిడీ చేసి ఆ రకంగా 8,000 కోట్లు ఈ ప్రభుత్వానికి నష్టపరిచారని ఈ రోజు డిమాండ్ నోటీసులు జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఏ రకంగా ఈ మధ్య కాలంలో నోటీసులు ఇస్తున్నారో మనం చూస్తున్నాం. అట్లాగే సార్ కంపెనీలు, ఇప్పుడు ఏదైతే యువతకు మేము నిన్న అన్నాడు ఆయన జగన్మోహన్ గారు, మేము కాంక్రోచ్లమని. సార్, వారు కాంక్రోచ్లు కాదు సార్, వాళ్ళు అవినీతి తిమ్మింగలాలు, వాళ్ళు అన్యాయమైన వ్యక్తులు, హత్యా రాజకీయాల్లో అందివేసే చేయలు, అట్లాగే నేర సామ్రాజ్యానికి పెట్టింది పేరు. ఇలాంటి అవినీతి తిమ్మింగలాలు మేము కాంక్రోచ్లని చెప్పుకోవడం సార్ ఎంత దారుణమైన పరిస్థితి సార్. అందరూ జనాలు నవ్వుకుంటున్నారండి. ఏ రకంగా అయితే వాళ్ళ మావిగల పేరుతో నాటకాలు ఆడుతున్నారో అలాగే ఈ కాక్రోచ్ అనడం కావచ్చు, లేదంటే డిఎస్సి కుంభకోణం అనడం కావచ్చు, అట్లాగే బయట నవ్వుకునే పరిస్థితి అందరూ కూడా. సార్, నేను ఒకటి అడుగుతున్నా, కంపెనీల విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించారు సార్. మేము బటన్ నొక్కుతాం, డబ్బులు వేస్తాం, ఆ డబ్బులు వేస్తే ప్రజలు మాకు ఓటేస్తారని ఒక భ్రమలో మీరు బతికారు. అందుకనే సార్ ఒక కంపెనీని మీరు తీసుకురాలేకపోయారు, ఒక కొత్త ప్రైవేట్ జాబ్ మీరు క్రియేట్ చేయలేకపోయారు. మేము ఈ రోజు 20 లక్షల జాబ్స్ మీరు క్రియేట్ చేస్తామని వచ్చాం సార్ అధికారంలోకి. ఈ రోజు ఆల్రెడీ సార్ 20 లక్షల కోట్ల పైన మేము పెట్టుబడులు ఆహ్వానించాం. దాంట్లో ఎన్నో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్స్ పడ్డాయి. మీరు చూడండి, ఉత్తరాంధ్రలో ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయో ఈ రోజు గూగుల్ కావచ్చు, అట్లాగే అక్కడ ఈ రోజు ఆస్ట్రాల్ మిట్టల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, అట్లాగే అతిపెద్ద విమానాశ్రయం దేశంలోనే ఒక అతిపెద్ద విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం ఈ రోజు ఏ రకంగా అక్కడ ముస్తాబవుతుందో, అట్లాగే సార్ ఏ రకంగా అమరావతి 64,000 కోట్లతో ఏ రకంగా అమరావతి ఈరోజు ముస్తాబవుతుందో, అట్లాగే రాయలసీమ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఒకప్పుడు డుగు బండని మనం గొప్పగా చెప్పుకొని బుల్లెట్ మీద మధుసూరెడ్డి గారు కూడా ఒకప్పుడు తిరిగి ఉంటారు, ఒక గొప్ప ప్రెస్టేజ్ అది. అలాంటి బండ్లు ఏదైతే తయారు చేస్తారో ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రోజు తిరుపతికి రావడం, అట్లాగే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఈ రోజు పుట్టపర్తిలో వారు సెంట్రల్ గవర్నమెంట్ నెలకొల్పుకోవడం, అట్లాగే డ్రోన్ల ప్రాజెక్టు, అట్లాగే సార్ సాగర డిఫెన్స్ సిస్టమ్, ఇట్లా రకరకాలుగా కొన్ని లక్షల కోట్లతో ఈ రోజు ఏదైతే గ్రీన్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అట్లే విండ్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఈ రోజు లక్షల కోట్లకి ఈ రోజు రాయలసీమలో పెట్టుబడులు పెడుతున్న తీరు. అట్లాగే సార్
ఇక్కడ హార్టికల్చర్ క్లస్టర్స్, హార్టికల్చర్ అంటే ఇక్కడ మామిడి చెట్టు కావచ్చు, అట్లాగే తర్వాత అరటి చెట్టు కావచ్చు, రకరకాల తోటలను డెవలప్ చేయడానికి హార్టికల్చర్ జోన్స్ ఏర్పాటు చేసి కొన్ని వందల క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆ రకంగా 36,000 కోట్లతో దాన్ని ప్రోత్సహించడం. ఈ రకంగా చూస్తుంటే సార్ నీటిపారుదల ప్రాజెక్టులు, సార్ ఏ రకంగా నీటిపారుదల ప్రాజెక్టులు సార్ వీళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ రకంగా పోలవరాన్ని అన్యాయం చేశారు సార్. డయాఫ్రామ్ వీళ్ళ చాతగానంతరంతో వీళ్ళు లేట్ చేయడం వల్ల, వరదలు రావడం వల్ల విజయశేఖర్ గారు అలా కాదు, ఒక్క నిమిషం విజయశేఖర్ గారు 2,000 కోట్ల రూపాయలకు వర్క్ మిగిలింటే కూడా 2,000 కోట్లు పెట్టితే వర్క్ కంప్లీట్ అయితే దశలో కూడా మీరు ఎలక్షన్ ముందరెళ్ళి అక్కడ జాతికి అంకితం చేసినట్టు ఒక నాటకం ఆట వెలుగుంట ప్రాజెక్టు. అట్లాగే హంద్రీనీవా సార్ ఈ రోజు 6,000 కోట్లతో మేము డెవలప్ చేస్తున్న హంద్రీనీవా మీద ₹1 పెట్టుబడి పెట్టకపోవడం. అట్లాగే సార్ రాయలసీమ ప్రాజెక్టులు 102 ప్రాజెక్టులను ప్రీక్లోజ్ చేశారు, అంటే ఉన్నట్టుగా క్లోజ్ చేసి దాని మీద మళ్ళా టెండర్లు కలవకుండా ఆ ప్రాజెక్టులు గాలి వదిలేయడం. వీరు మాట్లాడతారు సార్ రాయలసీమ మీద ప్రేమ అంటారు. రాయలసీమ ఇరిగేషన్ స్కీమ్ అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఒక డ్రామాను తెరలేపడం, దాని మీద ప్రభుత్వాన్ని బెదిరించడం. ఎందుకంటే సార్ వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో 2019లో ఏ కాంట్రాక్టర్లు అయితే వాళ్ళకు ధన సహాయం చేశారో వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, డబ్బులు మిగిలించడం కోసం వాళ్ళకు శేఖర్ గారు ఒక్క నిమిషం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముందుకు తీసుకెళ్లామనేది వాళ్ళు చేసే పని. ఇట్లా రకరకాల పనులు చేస్తూ సార్ నేనంటున్నా సార్ యాక్ట్ 30 సార్ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో యాక్ట్ 30 అనేది ఒక యాక్ట్ ఉండేది. అప్పుడెప్పుడో భారతీయులను స్వాతంత్ర సమరంలో అలా కాదు విజయశేఖర్ గారు ఒక్క నిమిషం అలా కాదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడదు. ఒక్క నిమిషం అలా కాదు శేఖర్ గారు చెప్పుకుంటే వెళ్ళిపోతే మళ్ళీ అర్థం కాదు. ఒక్క నిమిషం రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరు వాడిని యాక్ట్ 30 వీళ్ళు అమల్లోకి తేవడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నరహంతకుడు, ఎలా బ్రిటిష్ మైండ్ ఉందో, ఎలాంటి దారుణమైన వ్యక్తో ఒక్కసారి మీరు చూడండి. హత్యా రాజకీయాల ఆలవాలమైన పులివెందర ఏ రకంగా ఒక్క నిమిషం శేఖర్ గారు ఒక్క నిమిషం కంటిన్యూగా మాట్లాడు. ఒక్క నిమిషం శేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి. శేఖర్ గారు ఒక్క నిమిషం కాదు, పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఇప్పుడు సరే వ్యక్తిగత దోషాలు మనకు వద్దు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే చేయలేదు 2 ఏళ్ల పాటు మేము సాధించిన విజయాన్ని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే విమర్శలు చేస్తే దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు రప్ప రాజకీయం కుదరవని లోకేష్ గారు ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు, చంద్రబాబు గారు సవాలు చేశారు. అయితే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే వీళ్ళందరూ అరెస్ట్ చేస్తారని పదే విమర్శిస్తారు. దానికి ఏం అనుసరిస్తారు సార్? ఒకటి ఇప్పుడు యాక్ట్ 30 పేరుతో ఆ రోజు ఎవరిని కూడా బయటికి రాలేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఒక్క ఉద్యమాన్ని ఎక్కడ నమ్మలేదా సార్? కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏ రకంగా సార్ ఇళ్ల పరిమితమే ఎక్కడైనా ఒక ర్యాలీ చేయగలిగారా, ఒక ధర్నా చేయగలిగారా? ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నిస్తే తుపాకులు పెట్టి బెదిరించారు, కేసులు పెట్టారు, జీతాలు తగ్గించారు. సార్ అన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు తగ్గించిన ఏకైక సీఎం ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆ పరిస్థితుందా? ఈ రోజే సార్ జూన్ 12వ తేదీ ఈ రోజు యథేచ్ఛగా వైసీపీ వారు అన్ని కాన్స్టిట్యున్సీ కేంద్రాల్లో ఈ రోజు ర్యాలీ చేస్తున్నారు. మీరు కూడా చూపిస్తున్నారు. ఈ రోజు మీ ప్రైమ్ లైన్ లో కూడా వస్తుంది, రకరకాల టీవీలో చూసా. ఈ రకంగా ర్యాలీ చేయగలిగిన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ లో ఉండిందా సార్? అంత నిర్బంధము, అంత భయోత్పాతము ఎప్పుడైనా మనం చూసామా? అంత ముందు కావచ్చు, తర్వాత కావచ్చు సార్. అదొక ప్రత్యక్ష తార్కాణం కదా. మేము బాగు చేస్తున్నాము, ప్రజాస్వామ్యంగా పోతున్నాము, స్వేచ్ఛ జీవితాన్ని అందరికీ ప్రసాదిస్తున్నాము. ఈ రకంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనిస్తుంది అన్నానికి ఇది తార్కాణం కదా సార్? ఎక్కడైనా ప్రతిపక్ష ఈయన అంటున్నారు సార్, మధుసూదన్ రెడ్డి గారు అంటున్నారు మేమేదో వాళ్ళని ఇబ్బంది పెట్టాము, ఇళ్లలో దూరి అరెస్ట్ చేశాను. ఒక్కని చూపేయండి, ఒక్క ఇళ్లలో మేము అన్యాయంగా దూరాం, ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలని ఒక్క ఇంజన్ చూపిండి సార్. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయం సార్ ఆఖరికి హైకోర్టు వారే మాట్లాడారు. ఒక సీఎం అంత అన్యాయంగా మాడుతుంటే సోషల్ మీడియాలో ఆ రకంగా ఫ్లెక్సీ చేస్తూ ఉంటే మీరేం చేతులు పెట్ట కూర్చోండారు మీరు అని హైకోర్టు అడిగిన పరిస్థితి సార్. అయినా మేము చర్యలు తీసుకోవద్దంటే సార్ అంత అన్యాయమైన ప్రభుత్వం సార్, అంత చెడ్డగాని ప్రభుత్వం సార్ ఇది. సార్ నేనంటున్నా ఐటీ కంపెనీలు ఏ రకంగా మీరు తరిమేస్తే మేము ఈ రోజు 20 లక్షల కోట్ల పైన ఐటీ కంపెనీలు కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, రకరకాల కంపెనీలు ఈ రోజు మేము రాష్ట్రాలు చేస్తున్నాం. ఇది తార్కాణం కదా సార్? రెండు అప్పటికి ఇప్పటికి తేడా లేదా? అట్లాగే సార్ కుంభకోణాలు, అన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ రోజు ఒక్క కుంభకోణం బయటకు వచ్చిందా సార్? డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అతను ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాయకూడదు అనేది గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది. ఆ రూల్ అతిక్రమించి ఎన్ఓసి తీసుకోకుండా అతను ఎగ్జామ్ రాయడం అనేది తప్పు. రెండవసారి అతను వెరిఫికేషన్ పిలిచారు, వెరిఫికేషన్ పిలిచినప్పుడు అతను వెరిఫికేషన్ రాలేదు, రాకపోవడం వల్ల అతనికి జాబ్ ఇవ్వలేదు.
దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది సార్? సార్ మీరే అంటారు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఎగ్జామ్ రాయించాలి మీరే క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది కదా ఎందుకు ఆయన జాబ్ ఇవ్వరని మళ్ళీ మీరే అడుగుతారు. అంటే రెండు పక్కల దొంగ మీరే వేస్తారా? రైట్ వెళ్దాం ఇలా పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఎస్ కాదు వాళ్ళు ఏం విమర్శిస్తున్నారు, మీరేం ఆన్సర్ ఇస్తారు, మీరేం అడుగుతారు, వాళ్ళు అడుగుదాం ఒక నిమిషం. ఎస్ శేఖర్ గారు. My DSC candidate login is blocked. నవీన్ గారు పెట్టినటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఈ దీనికి మీరు చూడండి, మై డిఎస్సి క్యాండిడేట్ లాగిన్ ఇస్ బ్లాక్డ్ అంటే నవీన్ అనేటువంటి డిఎస్సి లాగిన్ ని